హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీ అందరికి నేను రాగి దోశలు చూపించాను. ఈసారి రాగి ఇడ్లీ ఎలా చేయాలని చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు. సో వాళ్ళందరి కోసం రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. 2 కప్పులు రాగి తీసుకున్నాను. ఇదే కప్పుతో 1/4 కప్ ఆఫ్ బియ్యం, అది బాయిల్డ్ రైస్ కానీ రేషన్ బియ్యం కానీ ఎనీ బియ్యం వేసుకోండి. ఈ కొలత వేసుకున్నా. అండ్ దీంట్లో ఏంటంటే చక్కగా 7-8 టైమ్స్ డస్ట్ అంతా పోయే వరకు వాష్ చేసి నానబెట్టుకోండి. నేను ఇప్పుడు మినప్పప్పు 1/4 కప్, దీంట్లో కొంచెం మెంతులు వేసి సపరేట్గా నానబెట్టుకుంటాను అనమాట. దాంట్లో కలుపును సపరేట్గా నానబెట్టుకుంటున్నాను. అండ్ అటుకులు కూడా కొన్ని తీసి మనం గ్రైండ్ చేసే ఒక 10 minutes బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది అరౌండ్ 11:15 ఏదో నానబెట్టాను. ఇప్పుడు నైట్ అయిపోయింది, చక్కగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఏంటంటే చూడండి 8-12 అవుతుంది. ఇప్పుడు ఈ పప్పు అండ్ అటుకులు 2 కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను రాగులు ఎందుకు సపరేట్గా గ్రైండ్ చేస్తానంటే అది కొంచెం బరగ్గా నూరుతానమాట. ఇడ్లీ కోసం కదా, కొంచెం రవ్వలా బాగుంటుంది అనేసి. దోశలకైతే మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు మాత్రం చక్కగా గ్రైండ్ చేయండి బాగా. చూడండి ఇంత సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇది ఇప్పుడు తీసేసి మనం రాగి గ్రైండ్ చేద్దాం. అయితే రాగులు ఏ వాటర్లో అయితే నానబెట్టాం అదే వాటర్ వేసి గ్రైండ్ చేయండి. ఆ వాటర్లో మినరల్స్ రిలీజ్ అవుతాయని వన్ ఆఫ్ ఆ సబ్స్క్రైబర్స్ చెప్పారు. అదే ఫాలో అయ్యాను అనమాట. ఆ వాటర్ పడేయకుండా ఆ వాటర్లోనే మళ్ళీ నేను రాగి గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం మర్చిపోయి వాటర్ ఎక్కువ వేసాను కాబట్టి పల్చగా వచ్చింది. ఇడ్లీ కాబట్టి చిక్కగా నూరండి. ఇదిగోండి ఇప్పుడు చిక్కగా నూరాను. ఇప్పుడు ఇదంతా కలిపేసి చక్కగా కప్పి పెట్టేయండి. మార్నింగ్ మళ్ళీ బాగా ఫర్మెంట్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పేసి చక్కగా కలుపుకోండి, వద్దంటే మానేయండి. 6:43 అవుతుంది. ఈరోజు యాక్చువల్గా స్కూల్స్ లేవని కొంచెం లేట్గా లేసాను. వాటర్ పెట్టేసాను స్టవ్ మీద అండ్ ప్లేట్ గ్రీస్ చేసుకుంటున్నాను. నెయ్యితో కానీ నూనెతో కానీ మన ఇష్టం. ఒక 15 minutes స్టీమ్ అయిన తర్వాత ఇడ్లీలు స్టవ్ క్లోజ్ చేసి అలాగే పెట్టేయండి. ఇమ్మీడియట్గా డీమోల్డ్ చేయకండి. ఇక్కడ నేను మునగాకు, పుట్నాల పప్పు చట్నీ, పల్లీల చట్నీతో రాగి తింటున్నాను. ఇదిగోని చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయి. చూడండి ఎంత మెత్తగా ఉందో. అండ్ NM ఫుడ్స్ వారి నెయ్యి అనమాట. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మునగాకుతో పొడితో మీకు ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. అయితే ఇలాంటి యమ్మీ రెసిపీస్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.